మామూలుగా మనం బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనమే ఓన్గా కుట్టుకోవచ్చు. క్రాస్ కటింగ్, సాదా కటింగ్లో క్రాస్ కటింగ్ బ్లౌజు ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఇవి సారీలోనివి 2 బ్లౌజ్ పీస్ ముక్కలు. ఇవి లైనింగ్ పీస్లు. మీటర్ తీసుకున్నాం. ఇవి లైనింగ్ పీస్లు. మీటర్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్లో హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి మనం ఇలా 4 ఫోల్డింగ్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ 4 ఫోల్డింగ్ చేసుకొని కిందికి మలపడానికి కొంచెం వేసుకున్నాక వెనక సైడ్ బ్లౌజ్లో వెనక భాగం హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి మనం. హ్యాండ్స్ మెజర్మెంటు ఓన్లీ సింపుల్. మనము ఆ టేప్తో పట్టుకొని చేసి అవన్నీ ఏం అవసరం లేదండి. ఇలా తీసుకోండి. సేమ్ మార్కింగ్ హ్యాండ్ ఎలా ఉందో అలాగే వేసుకుంటే సరిపోతుంది. సీదా సైడ్ నుండి హ్యాండ్ వేసుకున్నాను నేను. చూడండి, సీదా సైడ్ నుండి వేసుకున్నాక ఇక్కడ కొంచెం కుట్టుకు తీసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం కుట్టుకు తీసుకోవాలి. అంతే. కుట్టుకి హ్యాండ్ ఇలా తీసుకున్నానండి. హ్యాండ్ తీసుకున్నాక హ్యాండ్ ఎంత ఉందో సీదా సైడ్ నుండి వేసేసుకున్నాను. హ్యాండ్ ఎంత ఉందో అంత తీసుకొని కుట్టుకు కొంచెం పెట్టేసుకోవాలి. కుట్టుకు ఇంత ఇక్కడ సైడ్కి కొంచెం ఇక్కడ పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. కుట్లకి కొంచెం తక్కువ వస్తుంది. ఇక్కడ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకుందాం మనం. హ్యాండ్ ఇక్కడికి ఉంది, కుట్టుకి ఇక్కడికి వదిలిపెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలాగే డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాం కదా. డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాక కిందికి కుట్టుకు తీసుకుందామండి. వెన్నుపట్టికి తీసుకుంటున్నాను. వెన్నుపట్టికి తీసుకున్నాక వెనుక భాగం ఇది. వెనుక భాగం కూడా ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుండి మొత్తం ఇక్కడ వరకు తీసుకోవాలి. వెనుక భాగం ఇది మొత్తం వెనుక భాగాన్ని ఇట్లా పెట్టేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇదంతా లూజు, మన బాడీ లూజ్ అంటారు. దీన్ని ఇలా వేసేసుకుందాం. ఇక్కడ మార్క్ వేసేసుకున్నాను. అయిన తర్వాత వెనుక బాడీ హైట్ అండి, ఇది బాడీ హైట్ కూడా ఇదే లైన్ పైన నుంచి వేసేసుకోవాలి. ఇది ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ యాస్టీజ్గా సేమ్ పట్టేసుకున్నాను. ఇక్కడ పైన కూడా కుట్టుకు తీసుకుందాం మనం. కుట్టుకు తీసేసుకున్నాను పైకి. ఇది సైడ్ అండి, మన సైడ్ భాగం అండి. ఈ సైడ్ భాగం కూడా యాస్టీజ్గా ఇలాగే వేసేసుకొని పైనకి ఇక్కడ కూడా ఇక్కడ ఇంత వచ్చింది, ఇంత కుట్టు కొదులు పెట్టేసుకుంటున్నాను. కుట్టు కొదులు పెట్టేసుకొని మార్కేసుకున్నాను ఇక్కడ కూడా. అయిన తర్వాత ఓన్లీ ఇప్పుడు వెనుక భాగం కాబట్టి వెనుక నెక్ ఉంది కదండి, ఈ వెనుక నెక్కు ఓన్లీ వెనుక నెక్కుని డబుల్ ఫోల్డింగ్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇంత మట్టుకు వెనుక డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాక కరెక్ట్ ఇదే లైన్ పైన నుండి ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇక్కడ ఇట్లా మనం పట్టేసుకుంటే కరెక్ట్ వస్తుంది, మనకు యాస్టీజ్గా కరెక్ట్ వస్తుంది. నెక్ అనేది వెనుక భాగం ఓన్లీ వెనుక నెక్కే. ఇక్కడ ఎలాగైతే పైనకి కుట్టుకు వదిలిపెట్టేసుకున్నామో అలాగే పైన నెక్కు కూడా ఇలాగే వదిలిపెట్టేసుకోవాలి. నెక్కు పైన వదిలిపెట్టేసుకున్నాక ఇక్కడ షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ కూడా ఇటు కుట్టుకు వదిలిపెట్టేసుకున్నాను. అయిన తర్వాత ఇది ఎల్ షేప్లో తీసుకుందాం. ఇది కూడా అలాగే తీసుకుందాం ఎల్ షేప్లో. దీన్ని ఇది హ్యాండ్ అండి. ఇది చంక భాగం మార్కేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ వెనుక నెక్ ఇలా రౌండ్గా వేసేసుకున్నాను. ఓన్లీ సింపుల్. బాడీ లూజు, బాడీ హైట్, వెనుక హైటు, చంక హైటు, గల్ల హైటు. ఇది చంక, ఇది గల్ల. ఇంతే. ఇది కట్ చేసేసుకుందాం. వెనుక భాగం అయిపోయినట్టే మార్కింగు.
ఇది వెనుక భాగం అండి. ఇలాగే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో మనము బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాము. కొలతలు మనకు టేప్ అవసరం లేదండి, ఓన్లీ కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. దాంతో చాలా ఈజీగా మనం నేర్చుకుందాము. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు మళ్ళీ అడిగినా కూడా నేను కటింగ్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. చూడండి చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అంటే. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నానండి. వెనుక భాగం నెక్ కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి, ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. ఇక్కడ మనము వెనుకది ఉంది కదండి, వెనుక కట్ చేసుకున్నాం కదా, వెనుక పార్ట్ వేసుకుందాము. మీకు అర్థం కావడానికి ఆపోజిట్ కలర్ వేశాను. దీనిపైన ఆపోజిట్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఆపోజిట్ వేశాను. ఇక్కడ భుజము ఇక్కడ ఇట్లా ఇలాగే వేసుకోవాలి. సేమ్ ఇలాగే వేసుకున్నాం కదండి. సేమ్ యాస్టీజ్ ఇలాగే మార్కేసుకోండి మొత్తం. సేమ్ ఇలాగే మార్కర్ తోటి వేసేసుకున్నాం కదండి. చూసారా, మార్కర్ తోటి వేసేసుకున్నాను. మొత్తం మార్కర్ ఇలాగా వేసేసుకున్నాక ఈ పార్ట్ తీసేయండి, ఇది అవసరం లేదు ఇక. ఇప్పుడు ఈ ముందు భాగం ఉంది కదండి, ముందు భాగము మనకు లెఫ్ట్ సైడ్ది తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ముందు భాగం తీసుకోవాలి. ఇగో ఈ భాగం వదిలి పెట్టేసేయాలి. ఇంత మటుకు తర్వాత వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ పార్ట్ అవసరం ఉండి, ఈ పార్ట్ కూడా ఇక్కడ నుండి హైటు, చంక హైటు, గల్ల హైటు మూడే ఓన్లీ. ముందు పార్ట్లో హైటు, చంక హైటు, గల్ల హైటు మూడే తీసుకోవాలి కదండి. అందుకని చెప్పేసి ఇక్కడికే వదిలిపెట్టేసేసి మీకు ఇది చెప్తున్నాను చూడండి. ఇంత మటుకు వదిలిపెట్టేసిన, ఓన్లీ ఇది మనకు అవసరం కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు మనం మ్యాచ్ కదా మార్కేసుకున్నాం కదా, దాన్ని బట్టి ముందుది మనం తీసుకుంటున్నాం. ఇక్కడ వదిలిపెట్టేసి సేమ్ మార్కేసుకున్నాం కదా, అక్కడ కుట్టుకు వదిలిపెట్టేసి ఇక్కడ వదిలిపెట్టేస్తున్నాను. కుట్టుకు ఇటు కిందికి కూడా కుట్టుకు వదిలిపెట్టేస్తున్నాను. ఇగో మిడిల్లో పైన కుట్టుకు వదిలిపెట్టేశానండి, ఇక్కడ కిందికి వదిలిపెట్టేస్తున్నాను. ఇక్కడ గల్ల ఉంది కదండి, ముందు గల్ల సేమ్ యాస్టీజ్ అది ఎట్లా ఉందో అలాగే వేసుకుందాము. ఇగో ఇదే రకంగా మనము ఇలా వేసేసుకుందామండి. యాస్టీజ్ ముందు గల్ల ఇట్లా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ పైకి కుట్టుకు వదిలి పెట్టేసుకున్నాను, ఇక్కడ పైన వదిలి పెట్టేసుకుంటున్నాను. కుట్టుకు ముందు గల్లండి ఇది. ఇక్కడ పైన వదిలి పెట్టేసుకున్నాక ఇక్కడ కిందికి తీసుకున్నానండి కుట్టుకు. 3 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, 3 వేసుకుంటే సరిపోతుందండి. ఈ 3 భాగాలని ఇవి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇలా కలిపేసుకొని ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి, మీకు అర్థమవుతుందా? చాలా ఈజీగా అయిపోయింది. ముందు గల్లకి కొంచెం డీపు చంక కట్ చేసుకోవాలండి. డీపు చంక కట్ చేసుకోవాలి. ముందుకు లోతు సంక అంటారు దీన్ని, లోతు సంక కట్ చేసుకున్నాం దీన్ని. ముందు గల్ల చంక ఈ హైట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి హ్యాండ్స్, ఇవి ఉక్కుల పట్టి కాజా పట్టి తీసుకున్నాం. ఇందులో ఇప్పుడు బెల్ట్ పట్టెలు తీసుకుందామండి. ఇందులో బెల్ట్ పట్టి తీసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ముందు పార్ట్లో మనము ఇదంతా తీసుకున్నాం కానీ ఇది తీసుకోలేదు కదండి. బెల్ట్ పట్టి అంటే ఈ భాగం అండి. ముందు పార్ట్లో ఈ భాగం అంతా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఓన్లీ మిగిలిపోయిన భాగం ఇదే బెల్ట్ పట్టి అండి. బెల్ట్ పట్టీకి లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ తీసుకున్నాక ఇది మెజర్మెంట్ తీసుకుందామండి. బెల్ట్ పట్టి తీసుకుందామండి. ఇందులో ఇది డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే మనకి ఇబ్బంది ఏముండదండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. స్టిప్గా ఉంటుంది. డబుల్ వేసుకుంటే సింగిల్ కూడా వేసుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ
ఈ బెల్ట్ పట్టి అనేది డబుల్ వేసుకున్నాం అనుకోండి, లైనింగ్ భాగము డబుల్ వేసుకుంటే మనకు స్టిప్గా ఉంటుంది బ్లౌజు, మనకు స్టిచ్చింగ్ కూడా బాగుంటుందండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ భాగం అంతా అయిపోయింది కదా, మనం ఓన్లీ ఇప్పుడు ఈ భాగమే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది మెజర్మెంట్ తీసుకుందామండి. బెల్ట్ పట్టి యాస్టీజ్గా ఇక్కడ సమానం పెట్టేద్దాము. ఇక్కడ పైకి కుట్టు కొదులు పెట్టానండి. ఇక్కడ మిడిల్ పార్ట్లో, ఇక్కడ మిడిల్లో కూడా ఇక్కడ కుట్టు కొదులు పెట్టాను. ఇక్కడ లాస్ట్ పార్ట్లో కూడా, ఇక్కడ చూడండి లాస్ట్లో కూడా ఇక్కడ వదిలి పెట్టాను. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత మట్టుకు కరెక్ట్గా ఇలా వేసుకోండి. ఇది ఫ్రంట్దండి. ఫ్రంట్కి పెద్ద పట్టీలు, ఇప్పుడు ఇవి బెల్ట్ పట్టీలు కదండి, ఈ లూజు ఇది ఎంతవరకు తీసుకోవాలి మెజర్మెంట్ అనేసి ఇది మార్కేసేసాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుండి షేప్ పట్టి ఇలా తీసుకోవాలి. ఇది బెల్ట్ పట్టి అండి భాగము. ఇంతే అండి, చాలా సింపుల్గా కట్ చేసుకోవడం పూర్తయిపోయింది కదా. ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.